నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అమరావతిని లక్ష్యంగా చేసుకుని నిత్యం విమర్శలు చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్న వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను రాజధాని రైతులు తీవ్రంగా ఖండించారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకునే ఉద్దేశంతోనే జగన్ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన తమను నిర్లక్ష్యం చేస్తూ అమరావతిపై అనవసర ఆరోపణలు చేయడం దుర్మార్గమని రైతులు మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా మాట్లాడటం ద్వారా జగన్ మరొకసారి తన వైఖరిని బయటపెట్టుకున్నారని తెలిపారు. అమరావతి రాష్ట్ర రాజధానిగా కొనసాగటం ఖాయమని, ఎన్ని విమర్శలు చేసినా తమ ఉద్యమం ఆగదని రాజధాని రైతులు స్పష్టం చేశారు. అభివృద్ధికి అడ్డుపడే శక్తులకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని విషయాలు తెలిసి కొన్ని విషయాల అవగాహన లేక అసిద్ధ ప్రచారాలు చేస్తున్నారు. 2015లోనే అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిజిటల్ పాస్ పుస్తకాలు QR కోడ్తో సహా అప్పుడే 2015లోనే పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. డేట్తో సహా ఉన్నాయి. ఇంత పట్టాగా ఇంత పర్ఫెక్ట్గా ఉన్న పాస్ పుస్తకాలనే మీ రీసర్వే పేరుతో తారుమారు చేసి స్థానికంగా ఉన్న నాయకులు 20 సెంట్లు తగ్గించి మళ్ళీ ఆన్లైన్లో చూపించడం మీరు చేసిన రీసర్వేకి ఇదే సజీవ సాక్ష్యం అని పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి అమరావతిని 5 సంవత్సరాల పాటు కాలకేయుడిలాగా నిర్వీర్యం చేసి అమరావతి మీద విష ప్రచారం చేసి బ్రతికాడు. ఇప్పటికీ కూడా చంపపెట్టాలని తీర్పు వచ్చినా కూడా బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి మీడియా ముందుకు రావాలంటే అమరావతి మీద ఏదో ఒక నిందలు వేయాలి. ఇక ఆల్రెడీ ప్రజలు ఇంట్లో కూర్చోమన్నారు, కూర్చోండి. కట్టే వాళ్ళకి ఎందుకు మీరు మధ్యలో వచ్చి చిచ్చు పెట్టేది? అమరావతికి ఒక్క రూపాయి కూడా తేవడం చేతగా అనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మాట్లాడతాడు ఏంటి, తమ వారి సంస్థలకు కారు చౌకగా భూములు కేటాయిస్తూ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోంది. ఏమైనా మించి నీకు ఇంకేం దొరకట్లేదా? రాజధానిలో నిర్మాణ వ్యయాన్ని దారుణంగా పెంచారు. అసలు నీ వల్లే కాదు కదా రాజధాని కట్టడం అనేది. లేదు, అమరావతి నిర్మాణాలు కంప్లీట్ చేయడం 5% నీకు చేత కాదు కదా. నీకెందుకు అమరావతి నిర్మాణాల గురించి? అంత బాధ్యత గల పౌరుడివే అయితే నీ నియోజకవర్గం నిన్ను గెలిపించారుగా, పోయి అసెంబ్లీలో కూర్చో, అసెంబ్లీలో ఏడు, నీకేమైనా సమస్యలు ఉంటే అక్కడ చెప్పు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నంద్యాలకు చెందిన కళాకారిణి సాయి భవతి రూపొందించిన నేతాజీ చిత్ర రూపం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది. దేశభక్తిని ప్రతిబింబించేలాగా రూపొందించిన ఈ ప్రత్యేక కళాకృతి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుంది. నేతాజీ చిత్రాన్ని సుమారు 3330 రంగుల కుందన్ రాళ్లతో ఎంతో నైపుణ్యంతో తయారు చేసినట్టు సాయి భవతి తెలిపారు. అద్భుతమైన శిల్ప నైపుణ్యం, ఓర్పు, సృజనాత్మకతతో ఈ కళాకృతిని రూపొందించినట్లు ఆమె చెప్పారు. నేతాజీ త్యాగాలు, దేశభక్తి భావనలకు గుర్తుగా ఈ చిత్రాన్ని రూపొందించానని సాయి భవతి పేర్కొన్నారు. ఈ అరుదైన కళాకృతి నంద్యాలకే కాకుండా దేశవ్యాప్తంగా కళాభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఈ బొమ్మను తయారు చేశాను. అతి చిన్న రంగురాళ్లతో ఈ బొమ్మను తయారు చేశాను. గురువు గారి శిక్షణలో ఈ బొమ్మను తయారు చేశాను. మా గురువు గారికి ధన్యవాదాలు. జనవరి 23న సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా చిన్న రాళ్ళు అంటే రంగురాళ్ళతో అంటే 0.3 సైజు రంగురాలను డ్రాయింగ్ చార్ట్ మీద అంటే 13 అంగుళాల పొడవు 10 అంగుళాల వెడల్పు డ్రాయింగ్ చార్ట్ మీద క్రమంగా అతికిస్తూ నేతా చిత్రాన్ని తయారు చేసింది. దాదాపు 3330 రంగురాళ్ళు వాటిని తిన్నారు. చాలా అద్భుతంగా చేసింది. ఈ చిత్రం వేయడానికి 4 గంటల సమయం పట్టింది. సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే జగన్ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరించలేకనే సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టకుండా వ్యక్తిగత విమర్శలకు దిగటం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారని, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేలాగా వ్యాఖ్యలు చేయడం తగదని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఇటువంటి రాజకీయ విమర్శలకు ప్రజలే తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు 4వ చీఫ్ మినిస్టర్, వాళ్ళు ఎన్నిసార్లు చీఫ్ మినిస్టర్ అయ్యారు? పోటీ ఎవరు పడలేకపోతున్నారు? ప్రజలు ఎన్నిసార్లు ఎవరికి అవకాశం ఇచ్చారనే సంగతి కూడా గమనించాలి. రాష్ట్రం ఎప్పుడు కూడా సంక్షోభంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి అవకాశం వచ్చింది.
ఈ రాష్ట్రాన్ని జీతాలు ఉన్న టైంలో ముఖ్యమంత్రిగా ఉండి 9 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత రాష్ట్రం తాలూకా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. ఒక దుర్మార్గమైన పరిపాలనకు రాష్ట్రం అవ్వబట్టి ఈరోజు రాష్ట్రం పరిస్థితి ఈ రకంగా అయ్యింది. ప్రతి డిపార్ట్మెంట్ కూడా దయనీయ స్థితిలోకి వెళ్ళిపోయింది. నాకు తెలుసు, సెర్ప్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తున్నాను, అనేక లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యేవి. ఇవన్నీ కూడా ఏ గవర్నమెంట్లో జరిగాయి? వాళ్ళ హయాంలో జరిగాయి. 18 నెలలు ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఒక రిమార్క్ చూపించండి. వైద్య కళాశాలలో కాపింగ్, మాల్ ప్రాక్టీస్లకు అవకాశం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. వైద్య విద్యలో నాణ్యతను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు. పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత పాటిస్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామని మంత్రి పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్య విద్యార్థులు నైతిక విలువలతో బాధ్యతాయుతంగా చదువుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. వైద్య రంగంలో విశ్వసనీయత పెంచేందుకు ఈ చర్యలు అవసరం తెలిపారు. ఈ కమాండ్ కంట్రోల్ ద్వారా మొత్తం 37 కళాశాలల్లో, మెడికల్ కాలేజీలలో పరీక్షల సందర్భంగా ఈ మానిటరింగ్ సిస్టమ్, సర్వేలెన్స్ సిస్టమ్ పెట్టడం, రిమోట్ మానిటరింగ్ మనం ఇక్కడి నుంచి చేసే అవకాశం కలుగుతుంది. ఎక్కడైతే ఎగ్జామినేషన్స్ హాల్ జరుగుతుంటాయో, ఎగ్జామ్ జరుగుతుంటుందో ఆ రాస్తున్న విద్యార్థులని ఇక్కడి నుంచి గమనించవచ్చు. ఎక్కువ సంఖ్యలో కూడా అబ్జర్వర్లు, ఇన్విజిలేటర్లు ఉండాల్సిన అవసరం ఉండేది. రెండోది, గతంలో ప్రతి కాలేజీ కూడా పరీక్షల నిర్వహణని రికార్డింగ్ చేసేవాళ్ళు. దాని తర్వాత సీడీఎల్ రూపంలో కానీ లేదా హార్డ్ డిస్క్ రూపంలో కానీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పంపించేవాళ్ళు. ఆ రికార్డింగ్లో సరైన పద్ధతి పాటించేవారు కాదు, లేదా క్వాలిటీ కూడా ఉండేది కాదు. ఇవాళ అట కాకుండా ఇవాళ హై క్వాలిటీ రికార్డింగ్ జరగడం, ఇక్కడే క్లౌడ్లో కూడా ప్రతిదీ స్టోర్. శంకర్ విలాస్ ఆర్ఓబి బ్రిడ్జ్ నిర్మాణ పనుల్ని నగర మేయర్ కోవెలమూడి రవీంద్రతో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నేడు పరిశీలించారు. నిర్మాణ పనులు ఏ విధంగా ముందుకు సాగుతున్నాయో సంబంధిత అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. శంకర్ విలాస్ రైల్వే పోర్షన్ డెమాలిష్ ప్రారంభమయ్యాయని తెలిపారు. శంకర్ విలాస్ కి సంబంధించిన రైల్వే పై వంతెనను తొలగించడానికి 17 మంది ఉన్నతాధికారుల సంతకాలు కావాలని తెలియజేశారు. దీనికి సంబంధించి 2 నెలలకు పైగా తీవ్రంగా కృషి చేస్తే ఈ అనుమతులు సాధించామని ఈ సందర్భంగా తెలియజేశారు. 2025 జులైలో మేము తొలగింపులు ప్రారంభించాం. తిరిగి 2027 జులైకి తిరిగి కొత్త వంతెనను 1 నెల ముందే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. రికార్డ్స్, సర్వేసు, రీసర్వే మీద మాట్లాడారు. అయితే ఆయన మాట్లాడిన దాంట్లో పూర్తిగా కంప్లీట్ పిక్చర్ ఇవ్వకుండా మాట్లాడారు. ఈ ల్యాండ్ సర్వే, రీసర్వే, పాస్ పుస్తకాలు వీటన్నిటికి సంబంధించి మేము వారి మీద అబాండాలు వేసామని చెప్పారు లాస్ట్ ఎలక్షన్ ముందు. ఇందులో క్లియర్గా తెలుసుకోవాలి ప్రజలు కూడా, అందుకనే చెప్తా ఉన్నాను. ఇందులో మొత్తం 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. మొదటి కాంపోనెంట్ వచ్చేటప్పటికి ల్యాండ్ సర్వే, రీసర్వే. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. వాళ్ళు సర్వే, రీసర్వే చేశారు. ఎందుకంటే మొట్టమొదటి సర్వే బ్రిటిష్ కాలంలో చేశారు. ఇప్పుడు వాటన్నిటిని మోడర్నైజ్ చేసి 1 టైం డిజిటలైజ్ చేసి యాక్యురేట్గా చేయాలనేది చాలా విలేజెస్ సర్వే చేశారు. ఈ సర్వే చేసి డేటా అంతా కూడా సబ్మిట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్సెంటివ్గా, అంటే మంచి పని చేస్తే గవర్నమెంట్ డబ్బులు ఇస్తూ ఉంది. అయితే 2-3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇది సర్వే చేసినా ఇన్సెంటివ్కి అప్లై చేయలేదు. ఇన్సెంటివ్కి ఎందుకు అప్లై చేయలేదంటే పూర్తిగా వర్క్ ఎండ్ టు ఎండ్ చేయలేదు. సర్వేలు చేశారు, రీసర్వే చేశారు, కానీ అందులో చాలా ఇష్యూస్ ఉన్నాయి. రైతులకి సంబంధించినటువంటి గ్రీవెన్సెస్ కొన్ని లక్షలు ఉన్నాయి. ఆ గ్రీవెన్సెస్ని అడ్రస్ చేయకుండా ఫైనలైజ్ చేయకపోవటం వల్ల వీళ్ళు అప్లై చేయలేకపోయారు, డబ్బులు తెచ్చుకోలేకపోయారు. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నేను కూడా ఇందులో ఇన్సెంటివ్ ఉంది, మనం తీసుకోవచ్చు, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయితే అని చెప్తే 2,79,712 పబ్లిక్ గ్రీవెన్సెస్ మేము వచ్చిన తర్వాత 2024 తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్ని పబ్లిక్ గ్రీవెన్సెస్ని పెట్టి ముఖ్యమంత్రి గారు గ్రామ సభలు పెట్టి వీటన్నిటిని క్లియర్ చేయమని చెప్పారు. ఇందులో ఎక్స్టెంట్ వేరియేషన్ 99,000 కేసులు, జాయింట్ ల్యాండ్ పార్సిల్ వచ్చేటప్పటికి 64,000 కేసులు, రెవెన్యూ రిలేటెడ్ ఎర్రర్స్ 1,14,000, మొత్తం కలిపితే 2,79,000. ఈ కేసులన్నీ మేము సెంట్రల్ ఇక్కడ కోఆర్డినేట్ చేసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్లో క్లియర్ చేస్తే అప్పుడు అప్లై చేసాం ఇన్సెంటివ్కి. అక్కడ ఇచ్చిన మొత్తం నామ్స్ అన్నీ ఫాలో అయిన తర్వాత డబ్బులు వచ్చినాయి. కాబట్టి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పాము, ఇదంతా కోఆర్డినేట్ చేసి ఇవన్నీ క్లియర్ చేసినందుకు. ఇది నంబర్ 1. ఇది
మీరు కొంత వర్క్ చేశారు, మేము కాదనట్లేదు. మీ మీద వ్యతిరేకత రావడానికి కారణం సర్వే రీసర్వే కాదు. మీ మీద వ్యతిరేకత రావడానికి కారణం ఇంకొక 3 ఉన్నాయి. ఒకటి ఇదైతే, రెండోది ఈ సర్వే చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఖండించారు. శంకర్ విలాస్ వద్ద గల రైల్వే పోర్షన్ డెమాలిష్ పనుల్ని స్థానిక మేయర్ కోవెలమిడి రవీంద్రతో కలిసి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం పరిశీలించారు. అనంతరం పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి కష్టాన్ని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చోరీ చేస్తున్నారని మాట్లాడటం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. పూర్తి వివరణ ఇవ్వకుండా జగన్ సగమే చెప్పి వదిలివేశారని మండిపడ్డారు. అసలు ఏం జరిగిందో ప్రజలు కూడా తెలుసుకోవాలని అన్నారు. ల్యాండ్ రీసర్వే అంశంలో 3 కాంపోనెంట్లు ఉన్నాయని, అందులో మొదటిది ల్యాండ్ సర్వే రీసర్వే అని తెలిపారు. అందులో భాగంగా చాలా గ్రామాలు సర్వే చేశారని, ఇలా చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇంటెన్సివ్ కింద రాష్ట్ర ప్రభుత్వాలకు కొంత నిధులు అందిస్తుందని చెప్పారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మేము ఆయన చేసిన కష్టాన్ని చోరీ చేస్తున్నామని చెప్పి ల్యాండ్ రికార్డ్స్, సర్వేసు, రీసర్వే మీద మాట్లాడారు. అయితే ఆయన మాట్లాడిన దాంట్లో పూర్తిగా కంప్లీట్ పిక్చర్ ఇవ్వకుండా మాట్లాడారు. ఈ ల్యాండ్ సర్వే, రీసర్వే, పాస్ పుస్తకాలు వీటన్నిటికి సంబంధించి మేము వారి మీద అబాండాలు వేసామని చెప్పారు లాస్ట్ ఎలక్షన్ ముందు. ఇందులో క్లియర్గా తెలుసుకోవాలి ప్రజలు కూడా, అందుకనే చెప్తా ఉన్నాను. ఇందులో మొత్తం 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. మొదటి కాంపోనెంట్ వచ్చేటప్పటికి ల్యాండ్ సర్వే రీసర్వే. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. వాళ్ళు సర్వే రీసర్వే చేశారు. ఎందుకంటే మొట్టమొదటి సర్వే బ్రిటిష్ కాలంలో చేశారు. ఇప్పుడు వాటన్నిటిని మోడర్నైజ్ చేసి వన్ టైం డిజిటలైజ్ చేసి యాక్యురేట్గా చేయాలనేది చాలా విలేజెస్ సర్వే చేశారు. ఈ సర్వే చేసి డేటా అంతా కూడా సబ్మిట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్సెంటివ్గా, అంటే మంచి పని చేస్తే గవర్నమెంట్ డబ్బులు ఇస్తూ ఉంది. అయితే 2-3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇది సర్వే చేసినా ఇన్సెంటివ్కి అప్లై చేయలేదు. ఇన్సెంటివ్కి ఎందుకు అప్లై చేయలేదంటే పూర్తిగా వర్క్ ఎండ్ టు ఎండ్ చేయలేదు. సర్వేలు చేశారు, రీసర్వే చేశారు, కానీ అందులో చాలా ఇష్యూస్ ఉన్నాయి. రైతులకి సంబంధించినటువంటి గ్రీవెన్సెస్ కొన్ని లక్షలు ఉన్నాయి. ఆ గ్రీవెన్సెస్ని అడ్రస్ చేయకుండా ఫైనలైజ్ చేయకపోవటం వల్ల వీళ్ళు అప్లై చేయలేకపోయారు, డబ్బులు తెచ్చుకోలేకపోయారు. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నేను కూడా ఇందులో ఇన్సెంటివ్ ఉంది, మనం తీసుకోవచ్చు, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయితే అని చెప్తే 2,79,712 పబ్లిక్ గ్రీవెన్సెస్ మేము వచ్చిన తర్వాత 2024 తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్ని పబ్లిక్ గ్రీవెన్సెస్ని పెట్టి ముఖ్యమంత్రి గారు గ్రామ సభలు పెట్టి వీటన్నిటిని క్లియర్ చేయమని చెప్పారు. ఇందులో ఎక్స్టెంట్ వేరియేషన్ 99,000 కేసులు, జాయింట్ ల్యాండ్ పార్సిల్ వచ్చేటప్పటికి 64,000 కేసులు, రెవెన్యూ రిలేటెడ్ ఎర్రర్స్ 1,14,000, మొత్తం కలిపితే 2,79,000. ఈ కేసులన్నీ మేము సెంట్రల్ ఇక్కడ కోఆర్డినేట్ చేసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్లో క్లియర్ చేస్తే అప్పుడు అప్లై చేసాం ఇన్సెంటివ్కి. అక్కడ ఇచ్చిన మొత్తం నామ్స్ అన్ని ఫాలో అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కోవెలమిడి రవీంద్ర, ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. 1 కోటి సభ్యత్వాలు ఉన్న తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాని కార్యదర్శిగా పనిచేస్తున్నారని తెలిపారు. దానికి డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజనం అని చెప్పేసి పేరు పెట్టడం కూడా జరిగింది. నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఒకళ్ళు నక్కలాంటి వాళ్ళు, ఇంకొకళ్ళు నాగలోకంలో దేవత లాంటి వాళ్ళు. ఈరోజు లోకేష్ గారు ఒక మూర్తి భావించినటువంటి దేవతలాగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఒక నక్క వినయాన్ని ప్రదర్శిస్తూ నక్కలాగా వ్యవహరిస్తున్నటువంటి మనిషి. మామూలుగా ఎవరన్నా కర్ర తీసుకొని కొట్టబోతే నాకేం అవసరం లేదు, నేను చాలా మంచోడిని, నేను నీ దాసుడిని, నీ పాదాలు పట్టుకుంటానని మాట్లాడతాను. లేకపోతే మీదబడి కరవాలనేటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి. ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు విద్యార్థులు మంచి విద్యను అందుతూ ఉంది. నిరుద్యోగులకి అనేక రంగాల్లో ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి.
ఐటీ విప్లవం జరుగుతూ ఉంది. ఐటీ హబ్గా విశాఖపట్నం తీర్చిదిద్దబడతా ఉంది. క్వాంటమ్ వ్యాలీగా అమరావతి నిర్మించబడతా ఉంది. ఇలాంటి నాయకుడు కనుక మనకు భవిష్యత్తులో మన రాష్ట్రానికి దశ చేయగలిగితే అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. ఈ రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకుంటారో రాష్ట్రం అగ్రస్థానంలో ఉండాలని, రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారో అది కేవలం లోకేష్ గారి నాయకత్వంలోనే సాధ్యమైందని ఒక క్రిమినల్కి బుద్ధి చెప్పారు. ఆ క్రిమినల్ని శాశ్వతంగా అక్కడే కూర్చోబెట్టండి. ఒక తనను తాను చెక్కుకున్నటువంటి శిల్పంగా మారినటువంటి లోకేష్ గారిని ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించేటువంటి స్థాయికి ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ పార్లమెంట్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో దీని ముఖ్య ఉద్దేశం గత 10 సంవత్సరాల నుంచి మనం లాస్ట్ టైం ఆయన ఐటీ మినిస్టర్గా అట్లాగే పంచాయతీరాజ్ మినిస్టర్గా ఎట్లా ఉన్నారో మనం చూసాం. అట్లా అపోజిషన్లో ఆయన చేసిన యోగాలం పాదయాత్ర నుంచి ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నాయకుడు ఎవరయ్యా అంటే నారా లోకేష్ అనే విధంగా ప్రజలందరూ పెంచే విధంగా ఆయన పార్టీని మళ్ళా 2024లో అధికారంలో తీసుకొచ్చే దాంట్లో ప్రముఖ పాత్ర వహించినటువంటి నారా లోకేష్ గారికి ఆ భగవంతుడు దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఆయన యొక్క రాజకీయ వారసత్వాన్ని మేమందరం సమర్థిస్తాం. వారిని రానున్న కాలంలో భవిష్యత్తులో ఇంకా ఇప్పుడు ఏ విధంగా విద్యా మంత్రిగా ఉన్న దాంట్లో బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రతి పేదవాళ్ళు చదువుకోవాలని ఏ విధంగా మోడల్ స్కూల్స్ పట్టుకొస్తున్నారో మన అందరికీ తెలిసిన విషయమే. ఇట్లాగా ఐటీలో గూగుల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలని కొన్ని $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ని విశాఖపట్నంలో ఏ విధంగా తీసుకొచ్చారో మనకు తెలిసిన విషయమే. అట్లాగా ఆయన చెప్పిన విధంగా ఏమైతే యోగాలం పాదయాత్రలో ప్రామిస్ చేశారో కూడా అవన్నీ కూడా నిరూపించుకున్న ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారిని తెలియజేస్తున్నాను. అట్లాగే నిన్న దావూస్లో కూడా చాలా మల్టీనేషనల్ కంపెనీలతో పాటు ఏవైతే మన ఇండియాలో కూడా ఇంకెక్కడున్న స్టార్ట్అప్ కంపెనీస్ రాష్ట్ర భవిష్యత్తు ఆశాజ్యోతి యువతకు మార్గదర్శి కార్యకర్తల సంక్షేమ పెన్నిధి ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో గుంటూరు అర్బన్ టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి మంత్రి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం అర్బన్ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన నారా లోకేష్ జన్మదిన వేడుకలకు ఏపీ ఐడీసీ చైర్మన్ ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ఐడీసీ చైర్మన్ జేగల ప్రభాకర్ మాట్లాడారు. నారా లోకేష్ రాజకీయ జీవితంలో యువగలం పాదయాత్ర ఒక మైలురాయిగా నిలిచిపోయిందని, ఈ సుదీర్ఘ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతలో సరికొత్త ఉత్సాహాన్ని నింపిందని తెలియజేశారు. ఈ రోజున అసమాన దీక్షా దక్షతతోటి తెలుగు యువతకి భరోసానిస్తూ యువతకి ఉద్యోగ ఉపాధి కల్పిస్తున్నటువంటి యువ కిషోరం యువతకి నేనున్నానని చెప్పేసి ఈ రోజున అనేక కార్యక్రమాల్లో జాతీయ అంతర్జాతీయంగా రాష్ట్రాన్ని అగ్రగామి దిశగా తీసుకువెళ్తున్నటువంటి మా ప్రియతమ నాయకులు లోకేష్ గారి జన్మదినం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలానే ఈ రోజున మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఈ రోజున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజున ఉదయం నుంచి రాష్ట్ర నలుమూలలో వాడలో కూడా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఆయన చేసినటువంటి కృషి సామాన్యుడిగా వచ్చి అసమాన్యుడిగా ఈ రోజున అనేక కార్యక్రమాలు చేస్తూ నాయకుడంటే ఇలా ఉండాలని చెప్పేసి యువతకి ప్రతి ఒక్కరికి కూడా మరి రోల్ మోడల్గా మారినటువంటి మా నాయకులు లోకేష్. గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో యువ నాయకులు ఐటీ విద్యాశాఖ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పొన్నూరు రోడ్లోని తన కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మెగా రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఏపీ ఐడీసీ చైర్మన్ జేగల ప్రభాకర్, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాజా మాస్టర్, చిట్టిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తన పుట్టినరోజును సైతం లెక్క చేయకుండా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు
తీసుకుని వచ్చేందుకు మంత్రి లోకేష్ దావోస్ పర్యటనకు వెళ్లారని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఉన్నటువంటి ప్రజలే కాకుండా సాక్షాత్తు దేశ ప్రధాని కూడా అహో అనిపించేటువంటి విధంగా నిబద్ధతతో, కష్టంతో, ఓపికతో ప్రజలకు ఇచ్చేటువంటి వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి క్రమంలో గతంలో మెగా డిఎస్సి పేరుతో ఊరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కనైతే ఈరోజు డిఎస్సి చెప్పి ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు 16,000 మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి మహానాయకుడు నారా లోకేష్ గారు ఒక పక్కన విధ్వంసం నుంచి మొదలుపెట్టినటువంటి పరిస్థితులు అయితే ఈరోజు దేశ అంతర్జాతీయ కంపెనీలను ఈరోజు రాష్ట్రం వైపు చూసేటువంటి విధంగా చేస్తున్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. వాట్సాప్ గవర్నెన్స్ దగ్గర నుండి ముఖ్యంగా ప్రజలకు కావాల్సినటువంటి ప్రభుత్వ సర్వీసులన్నింటినీ కూడా మన మొబైల్లో తీసుకొని వచ్చి వినూతనమైనటువంటి పద్ధతిలో ప్రజారంజక పరిపాలనను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు కానీ, విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు ఎక్కడ కూడా మంత్రులకు సంబంధించినటువంటి ఫోటోలు కానీ, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఫోటోలు లేకుండా ఈరోజు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధంగా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కానీ, అంతేకాకుండా ఈరోజు మనందరికీ కూడా తెలుసు దావోస్ లాంటి నగరంలోకి వెళ్ళి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేటువంటి క్రమంలో ఒక పక్కన 20 లక్షల ఉద్యోగాలు కల్పించేటువంటి ఆలోచనతో పాటు సంక్షేమ వారధిగా ఈరోజు, ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఈరోజు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరుస్తూ యువకులకు ఆశాజ్యోతిగా ఒక స్ఫూర్తిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు తప్పకుండా రాష్ట్రంలో ఒక రాజకీయ భవిష్యత్తుగా మనందరం కూడా చెప్పుకోవచ్చు. ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఒక దిక్సూచిగా మనందరం కూడా మాట్లాడుకోవచ్చు. అటువంటి మహానాయకుడిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాకుండా అలాగే ప్రజలు ముఖ్యంగా ఈరోజు పెద్ద ఎత్తున ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక వేడుకగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా ఒక పండగ వాతావరణంలో ఒక నూతన స్ఫూర్తితో మా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున వాడవాడలా కూడా ఈరోజు కార్యక్రమాలు చేయడమే కాకుండా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం, అలాగే సాయంత్రం ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం గురించి కార్యకర్తల దగ్గర నుంచి ప్రజలకు తెలియజేసేటువంటి విధంగా ఒక 30 నిమిషాల పాటు డాక్యుమెంటరీని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమానికి తప్పకుండా విచ్చేయాలని చెప్పి తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ రథసారథి, జాతీయ ప్రధాన కార్యదర్శి, గౌరవ విద్యాశాఖ, ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న నగరంలో ఉన్న కార్పొరేటర్లు అందరూ కలిసి వారి జన్మదిన సందర్భంగా వారికి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఆ భగవంతుడు దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి వారు మంచి ఆరోగ్యం, ఆయుష్, అష్టవిచారాలు ఇచ్చి ఇంకా ప్రజాసేవ చేయడానికి ఆయనకి మంచి శక్తినివ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. భవిష్యత్తులో అంతకుముందు గతంలో మేము అధికారంలో లేనప్పుడు వారు ఏ విధంగా యోగాలం పేరిట ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసి మా తెలుగుదేశం పార్టీ విజయానికి, కూటమి ప్రభుత్వం విజయానికి ఏ విధంగా పాల్పడ్డారో మనందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా వారి కష్టం వల్లనే అధికారంలోకి వచ్చాం. తప్పకుండా భవిష్యత్తులో మా కార్యకర్తలందరికీ కూడా మీరు చూస్తున్నారు ఏ విధంగా చంద్రన్న బీమా కానివ్వండి, ఇంతకుముందు ఇన్సూరెన్స్ 5 లక్షలకు వచ్చింది. అట్లాగే ఎవరైనా పార్టీ కార్యకర్తలు జబ్బు బారిన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఏ విధంగా చేస్తున్నాం. అట్లాగే అనేక రకమైన సంక్షేమం, అభివృద్ధి. ఆయన ఐటీ శాఖ మార్చులుగా వచ్చిన తర్వాత 1 కోటి సభ్యత్వాలు చేయించిన ఈ పార్టీకి ఈ యొక్క దేశంలో లేని విధంగా తీర్చిదిద్దింది నారా లోకేష్ గారు. వారికి ఇట్లాంటి 1 కోటి సభ్యత్వాలు చేయించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే మంత్రివర్గంలో ఒక సహచర మంత్రిగా ఆయన ఏ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అండాదండా ఉండి ముఖ్యంగా విద్యాశాఖలో సమూల మార్పులు, మోడల్ స్కూల్స్ని తీసుకొచ్చారు. అట్లాగా ఐటీలో అనేక రకమైన కొత్త ఇన్వెస్ట్మెంట్స్, గూగుల్ దగ్గర నుంచి అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్లు తెచ్చి ఎంతోమందికి యువతకి ఉపాధి కల్పిస్తున్నారు. ఆయన
వేమూరు నియోజకవర్గంలో ఐటీ విద్యాశాఖ మంత్రి యువ నాయకుడు రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తున్న మన ప్రియతమ నేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. వేమూరులోని ఎన్టీఆర్ పురవేదిక వద్ద మాజీ మంత్రి, వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కటింగ్ నిర్వహించి నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పంచాయతీ పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో 42 పారిశుద్ధ్య రిక్షాలను అందజేశారు. పారిశుధ్యం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అని నక్క ఆనందబాబు తెలియజేశారు. వేమూరులో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 288 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ఎంతో మంది ప్రాణాలను కాపాడే మహత్తర కార్యక్రమమని ఆయన తెలియజేశారు. కార్యదర్శి రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే మన వేమూరు నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ యావత్ కార్యకర్తలందరూ కూడా 5 మండలాల కార్యకర్తలు, నాయకులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. జన్మదిన కార్యక్రమాలు అంటే ఈ విధంగా చేయాలి. ప్రజలకి ఉపయోగపడే విధానంలో సేవా కార్యక్రమాలు తీసుకోవడం ద్వారా ప్రజలకి దగ్గర అవడానికి ప్రయత్నం చేయాలి. పుట్టినరోజు వేడుకలు అంటే ఏదో హడావిడి చేసి రప్పారప్పాలాడిచ్చి లేకపోతే జంతువుల్ని బలిచ్చి ఆ విధంగా చేయడం కాదు. సేవా కార్యక్రమాలతో ప్రజల మధ్యకి వెళ్ళాలి. ప్రజల మనసులు త్వరమనే విధంగా ఇవాళ మా కార్యకర్తలు చేస్తూ ఉన్నారు. మా నాయకుడు ఎవరు చెప్పినాళ్ళు లేరు, ఇలా చేయమని చెప్పినాళ్ళు లేరు. నాయకుడు లోకేష్ గారు కూడా ఈ దేశంలోనే లేడు. అయినా కూడా ప్రేమాభిమానాలు ఆ విధంగా పొంగి పొరులుతూ ఉన్నాయి. మా కార్యకర్తలు, నాయకులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ సేవా కార్యక్రమాలకి తెరదీయడం అనేది నిజంగా అందరినీ నేను అభినందిస్తా ఉన్నా. మనస్ఫూర్తిగా రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తాన్ని కూడా. మా నియోజకవర్గంలో కూడా ఇలా రక్తదాన శిబిరం కార్యక్రమం జరుగుతూ ఉంది. ఉదయం 9 గంటల నుంచి బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రతి గ్రామం నుంచి కూడా రక్తదానాన్ని అందించడం కోసం ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని వారు కండక్ట్ చేస్తూ ఉన్నారు. వాడికి ఇస్తూ ఉన్నారు. మా కార్యకర్తలు, నాయకులందరూ కూడా వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. అనేక ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు, విద్యార్థులకి పుస్తకాలు, పెన్నులు పంపిణీ కార్యక్రమాలు, ఇతరత్ర అనేక రకాల సేవా కార్యక్రమాలకి తెరతీసినటువంటి ఈ జన్మదిన వేడుకలు నిజంగా అందరూ కూడా ఆచరించదగ్గటువంటి అంశం ఉంది. ఇవాళ సంవత్సరన్నర కాలంలో లోకేష్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, సంవత్సరంన్నరకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఆయన చేసినటువంటి వినూత్న కార్యక్రమాలు, యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజలకు దగ్గరైన విధానం, ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అవలంబించినటువంటి ఏవైతే ఉన్నాయో ఎత్తుగడలు కానీ, వాళ్ళు అవహేళన కానీ, అవమానాలు కానీ, అక్రమ కేసులు కానీ, వాటిని ఎదురొడ్డి నిలబడి నారా లోకేష్ గారు చేసినటువంటి పోరాటం చేస్తున్న కార్యకర్తలకి అండగా ఉన్నటువంటి విధానం, వారికి ఇచ్చిన భరోసా, ఆ తదుపరి చేసినటువంటి యువగళం పాదయాత్ర ఒక స్ఫూర్తినిచ్చింది రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ, పార్టీ కార్యకర్తలకు కానీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.